Hi guys, what's up? Welcome back to my channel. This is Sai Sriram Malayala and you're watching Sai Sriram Malayala vlogs live from Zostel Shimla. Zostel home Shimla, not Zostel Shimla. Stay అయితే బాగుండే, మొత్తం ఫుడ్ అంతా ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అంటే ఫుడ్ అంటే బయట నుంచి వచ్చేది. ఈ రోజు నా స్పితి రైడ్లో డే 2 అండ్ టైం వచ్చేసి 12:30 అవుతుంది రైట్ నౌ అండ్ వీఆర్ లీవింగ్ ఫ్రమ్ షిమ్లా. మన టార్గెట్ ఇవాళ సాంగ్లా 7 hours పడుతుంది, బట్ అది 7 hours అంటే ఇప్పుడు జస్ట్ క్యాలిక్యులేట్ చేసిన 7:30 నైట్. మనం మధ్యలో ఎక్కడ అయినా కూడా డిలే అవుతూ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఒక 9-10 hours రైడ్ మనం జస్ట్ అంటే విత్ బ్రేక్స్తో చూస్తే. సో వాట్ వీఆర్ థింకింగ్ ఇస్ స్టార్ట్ అయితే అవుదాం, ఆన్ ద వే మనకి ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ అయిపోదాం, అది ప్లాన్. సో గోకుల్, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ద రైడ్? Let's see, but we need to stop here and there in between, so let's see. And Ravi भैया, आपसे मिलके बहुत अच्छा हुआ and thank you for hosting us here. I mean hostel lo ikkada host chestanu. You can actually consider staying here. It's very good place and very good society as well. चलो भैया, thank you so much. भैया भी बहुत सारे ट्रैवलिंग कर चुके हैं पहले से ही. షిమ్లా నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చేసి 12:45 అండ్ ఇది ఐఏఎస్ కాలనీ అనమాట. మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నారు ఇక్కడ. ప్రశాంతంగా ఉంది అండ్ విలాస్ అనమాట, సపరేట్. అందులో ఒకటి హాస్టల్. అండ్ లక్కీలీ మన టాప్ బాక్స్కి చిన్న జుగాడ్ అయితే అయిపోయింది అండ్ వీఆర్ గుడ్ టు గో. హోప్ఫుల్లీ అది మనం ఒక 5 days వస్తే సెట్. అండ్ ఇవాళ మన డెస్టినేషన్కి 224 kilometers చూపిస్తుంది, 6 hours 43 minutes అంట. చూద్దాం అక్కడ దాకా వెళ్తామా లేకపోతే మధ్యలో అవుదామా అనేది మనం డిసైడ్ అవుదాం. ఇదంతా షిమ్లానే. షిమ్లా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అసలు. కమ్ దే విల్ స్టాప్. ఎక్కడము హెయిర్ పిన్ బెండ్స్ మజా వస్తుంది. ఇందాక నా బైక్ వర్క్ చేయించా కదా, అంటే నిన్న ఇరిగిపోయింది కదా, సో దాన్ని చేయించడానికి ఇలానే వెళ్ళా అనమాట. ఇప్పుడు ఆ షాప్ ముందు నుంచి వెళ్తాం. ఐ విల్ షో యూ దట్ షాప్ యాక్చువల్లీ. ఇదే షిమ్లా, నెక్స్ట్ లెవెల్ బ్రో షిమ్లా. దిస్ ఈజ్ వెరీ బిగ్ సిటీ. ఐ మీన్ ఆఫ్ కోర్స్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఖచ్చితంగా పెద్దగానే ఉంటుంది, బట్ కన్స్ట్రక్షన్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చాలా వరకు ఇక్కడ వీళ్ళకు కొండపైకి దిగడానికి లిఫ్ట్స్ ఉన్నాయి అనమాట. ఆ లిఫ్ట్కి 10 rupees or 20 rupees పే చేస్తే పైకి కిందకి దిగడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఊకే ఎక్కి దిగాలంటే ఏం దిగుతారు. ఇందాక చెప్పా కదా, హిమాచల్ ప్రదేశ్కి బేసిక్గా షిమ్లా క్యాపిటల్ కదా. అండ్ యూ సీ దిస్ ఈజ్ దర్ సెక్రటేరియట్. ఇక్కడ నుంచి వాళ్ళ గవర్నమెంట్ పనిచేస్తుంది. సచివాలయ్, గవర్నమెంట్ సెక్రటేరియట్. చిన్నగా బ్యూటీ ఆఫ్ షిమ్లా మ్యాన్, ఆ కొండంత ఇల్లులు. అండ్ యూ హ్యావ్ ఎ టనల్ హియర్, Dhali tunnel. So yesterday when he was saying Dhali tunnel, I thought Delhi. He said you have to go to Dhali. भाई वहाँ से आ गया मैं, फिर से क्यों गया हूँ, जाओ उधर, ऐसे बोला था. So I said why should I go to Delhi again to get this thing sorted? He said not Delhi, Shimla ka Dhali. హిమాచల్లో పెట్రోల్ 95.28 ఉంది అండ్ వీఆర్ జస్ట్ గెటింగ్ ఇట్ ఫిల్డ్. ఇక్కడ వెళ్తే ఈజీగా ఇవాళ 200 వచ్చేస్తుంది. ఘాట్లో కాబట్టి స్లోగా క్లచ్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. బై దేక్ బస్ भाई मेरे में 8.5 liters आ गया भाई. हाउ कम? Yes, this is where I got my bike fixed today morning. Thank you. Here is where I got fixed. అక్కడే మన బైక్ ఇవాళ ఫిక్స్ అయింది మొత్తం, అది అంతా వేసేసి. చలో ఇంకా వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద సిటీ బై ద వే. షిమ్లా నుంచి అయితే రైడ్ స్టార్ట్ అయిపోయింది అట్ అరౌండ్ 1 o'clock కదా. ఇప్పుడు 2:30 అవుతుంది. 1.5 hour అయింది. అరౌండ్ 40-45 kilometers అయితే కవర్ చేసాం. రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది, మొత్తం ఆఫ్ రోడింగ్ టైప్లో, మొత్తం పాటోల్సే. అండ్ నిన్న జరిగిన సీన్కి నేను చాలా స్లోగా వెళ్తున్నా. అండ్ హియర్ ఈస్ గోకుల్, వీఆర్ ఎంజాయింగ్ ద రైడ్ రైట్ నౌ. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ ఉంటే కొంచెం ఆగామన్నమాట, ఇక్కడ అలా మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకా 188 kilometers ఉంది మన డెస్టినేషన్ సాంగ్లాకి. అండ్ టైం వచ్చేసి 2:30. 5.5 hours చూపిస్తుంది డెస్టినేషన్. ఐ మీన్ ఈటీఏ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్.
అలా వెళ్తే 8 అయిపోద్ది. చూద్దాం మనం ఇంకా ముందు వెళ్ళగలుగుతామా, లేకపోతే 8 వరకైనా ఓకేనా, లేకపోతే మధ్యలో అవుదామా, ఇంకేం డిసైడ్ అవ్వలేదు. స్టే కూడా బుక్ చేసుకోలే. విల్ సీ, ఇంకొక 2 గంటల తర్వాత చూసి దాన్ని బట్టి విల్ డిసైడ్. ఈ ప్లేస్ వచ్చేసి నార్కండా అనమాట. షిమ్లా నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ యూజువలీ కొంచెం పెద్ద సిటీ అనమాట. అండ్ ఆల్సో లైక్ ఎవరైతే చండీగఢ్ నుంచి బైక్ రైడ్ స్టార్ట్ చేస్తారో చూడొచ్చు, చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇక్కడ. ఎవరైతే చండీగఢ్ నుంచి స్టార్ట్ చేస్తారో ఇక్కడే ఆగుతారు, డైరెక్ట్ వచ్చి షిమ్లాలో ఆగరు అసలు. మనం రాంపూర్ సైడ్ వెళ్ళాలి, కిందికి వెళ్ళాలి. ఇక్కడ కుక్కలు చూస్తే భలే ఉంటాయి, దుబ్బుగా మొత్తం. స్లోగా నార్కండా దాటాక చూడు ఇలా అయింది రోడ్, క్రేజీగా ఉంది అసలు. వస్తుంది మొత్తం గ్రీన్గా. అండ్ రోడ్ కూడా కొంచెం పాటోల్ ఫ్రీ ఉంది. దాట్స్ వాట్ వీ వాంట్. మొత్తం పాటోల్స్ ఉంటే కష్టమైపోయింది ఇప్పటికి. 3 అవర్స్లో 60-65 కిలోమీటర్సే కవర్ చేసినాం. అఫ్కోర్స్ మేము చాలాసార్లు ఆగినాం అనుకో, బట్ స్టిల్ ఇట్స్ వెరీ లెస్. అంటే గంటకి 20 కిలోమీటర్లు వెళ్ళాం అంతే. మనం అట్లీస్ట్ ఇంకొక 60-70 కిలోమీటర్స్ ఇవాళ వెళ్ళాలి, ఆర్ 100. మన టార్గెట్ అయితే 160 ఉంది సాంగ్లాకి. బట్ చూడదు, ఇంకా సాంగ్లా అంటే కుదరదు ఇవాళ పక్క. చూడు I just asked them to stop because single lane is. ఇంకా తప్పదు, ఇలాంటి ప్లేసెస్లో అట్లా ల్యాండ్ స్లైడ్లు అవుతూ ఉంటాయి అక్కడక్కడ. మనం చూసుకుంటూ వెళ్ళాలి అంతే. మనం ఉన్నప్పుడు అవ్వద్దు, సరిపోద్ది అంతే. మన డెస్టినేషన్కి 146 కిలోమీటర్స్. మనం సాంగ్లా రీచ్ అవుతున్నామా? ఆ సీరియల్లో వస్తుంది కదా, రీచ్ అవుతారా? చరణ్ అండ్ గోకుల్ విల్ రీచ్ సాంగ్లా ఆర్ నాట్? అసలు వాళ్ళిద్దరు సాంగ్లా రీచ్ అవుతారా? చూడాలంటే తర్వాతి భాగం వేచి చూడండి. అగైన్ సింగిల్ లైన్. సో ల్యాండ్ స్లైడ్స్ అవుతే ఇలా ఉంటుంది అనమాట. క్లియర్ చేశారు కాబట్టి వెళ్ళిపోగలుగుతున్నాం, లేకపోతే అసలు షిమ్లాకి స్పితి వెళ్ళాలంటే ఇంకా క్లోజ్. రోక్ టేక్ లాంగ్. సో కొంచెం టర్నింగ్స్ అక్కడ ఏంటంటే హెయిర్ పిన్ జస్ట్ ఇట్లా ఎక్కేది ఉంటుంది చూడు, అక్కడ పెద్ద వెహికల్స్కి లాంగ్గా తిరగాల్సి ఉంటుంది. సో చూసుకొని నడపాలి అలాంటప్పుడు అంతే. రాంపూర్ అనే ప్లేస్కి ఆల్మోస్ట్ ఇంకా మాకు అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. అక్కడ ఆగి ఒకసారి స్నాక్స్ తిని రూమ్ కూడా ఎక్కడ బుక్ చేసుకుందాం, ఎక్కడి వరకు వెళ్దాం అనేది డిసైడ్ అవ్వాలి. మీకు కూడా చెప్తా, స్టేట్. ఏదో రోడ్ వర్క్ నడుస్తుంది చూడండి అక్కడ ముందట. I really want to stop and have food. చలో వ్యూవర్స్, కరెంట్లీ మనమైతే రాంపూర్ అనే ప్లేస్లో ఉన్నాం, హిమాచల్ ప్రదేశ్లో. అండ్ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ టూరిజంది ఒక హోటల్ ఉంది. అండ్ కొంచెం పార్కింగ్ కూడా నీట్గా రోడ్డుకి ఉన్నా కూడా, బట్ కెమెరాస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చిల్. సో ఇక్కడ పెట్టేసుకున్నాం పార్కింగ్ అయితే కరెంట్లీ. అండ్ టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. మేము ఆపేసాము, ఇంకా ఇవాళ కొంచెం ఎగ్జాస్ట్ అయి ఉండే. 130 కిలోమీటర్స్ వచ్చాము మేము షిమ్లా నుంచి. అండ్ రూమ్ తీసుకోవడానికి అయినా రూమ్ చెక్ చేస్తున్నాడు గోకుల్ వెళ్ళి. రూమ్ నచ్చితే వీ విల్ టేక్ దట్ రూమ్ అంతే ఇంకా. అండ్ ఎనీథింగ్ ఎల్స్ నథింగ్. ఈరోజు అయితే సద్దులో బతుకమ్మంట. ఐఎమ్ నాట్ ఎట్ హోమ్. అఫ్ కోర్స్ ఐఎమ్ మిస్సింగ్ ఆల్ దాట్, బట్ యా ట్రిప్లో ఉన్నా, ఎంజాయ్ కూడా చేస్తున్నా. కి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, రైడ్ ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్, ఎవ్రీ 500 కిలోమీటర్స్ చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అదే చేస్తున్నాం, అదే పంచాయతీ ఇక్కడ. అలా చిన్నగా నా దానికి సైడ్ డబుల్ స్టాండ్ ఉండదు. ఈవెన్ గోకుల్ బైక్ కూడా డబుల్ స్టాండ్ లేదు. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ జాక్ అనమాట. ఇట్లా జాక్ ఉంటే దీన్ని స్లాండ్ చేస్తే ఫస్ట్ చైన్ క్లీనర్ పెట్టి కొంచెంసేపు క్లీన్ చేసేస్తాం. దాని తర్వాత లూప్ కొట్టాలి దాన్ని ట్రై చేసి. ఇది ప్రాసెస్. గోకుల్ దానికి కూడా నా దానికి క్లీనర్ కొట్టాము. ఒకసారి లూప్ కూడా చేద్దాం. చెప్పా కదా ఇందాక మీకు చైన్ క్లీనింగ్ కంటే ముందు దట్ హిమాచల్ ప్రదేశ్ టూరిజం వాళ్ళది ఒక రూమ్ ఉంది రాంపూర్లో, ఇక్కడ తీసుకున్నామని. అండ్ రేపటి ప్లాన్ ఏంటంటే క్రేజీ ఉంటుంది రేపటి నుంచి రైడ్ అంతా. లైక్ చిట్కుల్, సాంగ్లా ఇవన్నీ చూసేయడం ప్రాపర్. ఇంకా స్పితి ఇంకా ఆల్మోస్ట్ ఇక దగ్గరికి వచ్చేసినాం, ఎంటర్ అయిపోతాం రేపటి నుంచి స్పితి దగ్గరికి. కిన్నౌర్ వ్యాలీ అని ఉంటుంది కదా, అందులోకి ఎంటర్ అయిపోతాం. అండ్ డ్రోన్ షాట్స్ అయితే అదిరిపోతాయి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ రోజుకైతే ఇంతే. డిన్నర్ వచ్చేసింది, ఆర్డర్ చేసాం, రూమ్కి వచ్చేసింది. అండ్ తినేసి ఇంకా పడుకుంటే అయిపోతుంది. 9 అవుతుంది టైము. తొందర పడుకుంటే వాళ్ళ 9:30, 9:40లో పడుకోవాలి. మార్నింగ్ 6కి లేస్తే 7 నుంచి మనం రైడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదనమాట ప్లాన్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద Day 2. Day 3 అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. అస్సలు అదిరిపోతుంది ఇంకా ఇప్పటి నుంచి. ఓకే,
చలో బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. Yo, microphone check, make it a microphone check. Give it a microphone, I make the microphone dead. Don't step to me, newbie, I could truly be moody. I could've played the fucking Grinch in the movies.